నమస్తే, నేను మీ చారి. అక్షర మీడియాకి స్వాగతం. కాలం మారిందో మనుషులు మారారో మొత్తానికి మాత్రం మార్పు వచ్చింది. మార్పు అనేది సహజమే కదా. ఆ మార్పు మంచి వైపు ఉంటే మంచి, చెడు వైపు ఉంటే చెడు. సరే, ఏది ఏమైనా సరే ఈ ప్రస్తావన ఎందుకంటే, గతంలో ఒక దశాబ్ద క్రితం రాజకీయ నాయకులు, జర్నలిస్టులు అంటే గౌరవించేవాళ్ళు, అధికారులు విలువించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ఒక విధంగా భయపడేవాళ్ళు కూడా. వీళ్ళు ఎప్పుడు ఏం రాస్తారో ఏం చెప్తారో మాకు ఎక్కడైనా వస్తుందో ఉద్యోగానికి అనే భయం వాళ్ళలో ఉండేది. ఇప్పుడు అన్నీ పోయినాయి. అధికారులు భయపడటం లేదు, రాజకీయ నాయకులు గౌరవించడం లేదు చాలామందిని. ఎందుకంటే గల్లీకో లీడర్ లెక్కనే గల్లీకో ఛానల్. ఏది ఎప్పుడైతే మనకు సోషల్ మీడియా వచ్చిందో యూట్యూబ్ ఛానల్ పెరిగిపోయినాయి, గల్లీకు ఛానల్ అవుతుంది. దీంతో ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పల్చర్ అవుతుంది, ఈ గౌరవం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఏది తెచ్చినంటే, నేను అధిక శాతం రిపోర్టింగ్ చేసింది కర్నూలు జిల్లా. ఆ కర్నూలు జిల్లాలో నా అనుభవాలు చెప్పాలనే ఉద్దేశం చేతనే ఈ ప్రస్తావన. ఎందుకంటే ఎప్పుడైనా అంశం తీసుకో, ఎప్పుడైనా సరే విలేకరి బతుకు కావచ్చు, జర్నలిస్ట్ బతుకు, సూది బతుకు అంటే నేను. ఎందుకంటే సూది అనేది అందరి మానాల్ని కాపాడుకోవడానికి బట్టలు గుర్తు పెడుతుంది. ఆ సూదికి బట్టలు ఉండవు. జర్నలిస్ట్ బతుకు అంతే, సూది బతుకే. ఎందుకు అంటే తన కష్టాల్లో, తన నష్టాల్లో, తన అనుభవాల్లో చెప్పుకునే అవకాశం ఈ మీడియా వాళ్ళకి ఇవ్వదు. యజమానులు ఒప్పుకో. తన కష్టాలైనా నష్టాలైనా ఏదైనా సరే తనకు తాను దిగమింగాల్సిందే. సూదిరేఖ ఉత్తమిత్తల చూస్తున్నట్లే అన్నిటిని అనుభవిస్తూ తను వార్తలు సేకరించాల్సిందే, యాజమాన్యానికి అందించాల్సిందే. వాళ్ళకు అనుకూలమైన వార్తలు వాళ్ళు వేసుకుంటారు. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. అయితే నేను ఆంధ్రప్రభలో పనిచేసినప్పుడు అక్కడి యాజమాన్యం నాకు అవకాశం ఇచ్చినామని పెన్ టచ్ పేరుతోటి సండే బుక్లో దాదాపు 11 వారాల నా అనుభవాల్ని రాసిన, కర్నూలు జిల్లాతో నాకుంది అనుబంధం కలిసి జిల్లా అయితే మొత్తం రిపోర్టర్గా అన్నీ రాయటం జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చివరికి కింద ఫోన్ నెంబర్ ఇస్తే నాది ఫోన్ నెంబర్ తీర్చుకున్నా, ఫోన్ వచ్చి అట్లా అంత స్పందన వచ్చింది. ప్రస్తుతం అక్షర మీడియా నాదే కాబట్టి ఆ అనుభవాల్ని ఈ మీడియాలో ఇందులో రిపీట్ చేయాలని అనుభవాలు, జ్ఞాపకాల పేరుతోటి వారానికి ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే కర్నూలు జిల్లా రిపోర్టర్గా చేసిన అనుభవాలు చెప్పాలంటే ఫస్ట్ చెప్పాల్సింది కర్నూలు జిల్లాకు చెప్పాలంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఈ పేరు ఎవరు పూర్తిగా పిలవరు, పెద్ద ఆయన అంటే. నేను పోయిన కొత్తలో పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన అంటే విజయభాస్కర్ రెడ్డి. ఎందుకు రాజకీయ నాయకుడే కదా, ఎందుకు ఇంత పెద్ద ఆయన అంటారు, ఏంటిది అని ప్రతిపక్షాలు కూడా ఆయన పేరు పెట్టి సంబోధించిన పెద్ద ఆయన అని మాత్రం సంబోధించేది. నేను ఇక్కడ చెప్పాలి కాబట్టి విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్తున్నాను. నేను ఆయన అన్నా అనేవాడిని అంతే. ఆయన నా పట్ల చూపించిన వాత్సల్యం అలాంటిది, అంత అనుబంధం కూడా ఇద్దరి మధ్యన ఉండే. అయితే 1998లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు టీడీపీ తరఫున పార్లమెంట్లో ఎవరు కేఈ కృష్ణమూర్తి, కాంగ్రెస్ తరఫున విజయభాస్కర్ రెడ్డి గారు పోటీలు నిలబడ్డారు. ఈ టీడీపీ కేఈ కృష్ణమూర్తి వాళ్ళు ఏం చేశారంటే బీసీ ట్రంప్ కార్డు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి కర్నూలు జిల్లా మొత్తంలో బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి బీసీలో ఏకమైతే గెలుపు సునాయాసం మన కేఈ కృష్ణమూర్తి గారు ఆ సిద్ధాన్ని పెట్టుకొని బీసీలు ఏకం చేయడం ద్వారా తాను గెలవాలనే పన్నాగం టీడీపీ. దీంతో విజయభాస్కర్ రెడ్డి కాస్త అర్థమైంది అప్పటికి, తెలుసు ఆయన. కాబట్టి ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది లేదు, కానీ ఆ ఎలక్షన్లో మాత్రం ఇంటింటి ప్రచారం చేసిన ఫస్ట్ టైం విజయభాస్కర్ రెడ్డి గారు. ఒకరోజు నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది, ఎడిటర్ గారి నుంచి, విజయభాస్కర్ రెడ్డి గారు ఇంటర్వ్యూ కావాలి అభ్యర్థి కాబట్టి. సరే అనుకున్నాను. నేను ఆయన ఫోన్ చేస్తే ఏమంటే పొద్దున్న రాచారే అంటాడు. ఉదయాన్నే రా అంటే అర్థం పొద్దున్న లేచిపోమని కాదు. 9 గంటల ప్రాంతంలో పోయే వరకు టిఫిన్ రెడీగా ఉండేది. ఇడ్లీ చికెను, దోశ చికెను, లేదు ఏదో ఒకటి స్పెషల్ చేసి పెట్టి రెడీగా ఉండేది.
నేను వెళ్ళగానే అరే చైర్ వచ్చిండ్రా అంటే ఆ పని మనుషులు తీసుకొచ్చి మాకు వడ్డించేది. ఆయన అటుపక్క టేబుల్కి అటుపక్క కూర్చునేది. ఒక అర్ధగంట సేపు తినుకుంటా మాట్లాడుకునేది. లాస్ట్కి చాయ్ అయిపోయిందా ఇంటర్వ్యూ అనేది అంతే. అందులోనే ఇంటర్వ్యూ అంతే మాది. ఏ రోజు ఆయనకు పెన్ను పెట్టి నేను రాసింది లేదు, ఆయన ప్రశ్న చెప్పింది లేదు. ఇలాగే జరిగింది అటు 2 సార్లు 3 సార్లు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్నే కావాలంటున్నారు కాబట్టి ఫోన్ చేస్తే రేపే రమ్మని పొద్దున్న రమ్మంటున్నాం ఆలోచిస్తాడా చెప్పా పెట్టకుండా అదే రోజు సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిపోయినా. నేను పోతే ఎవరు ఆ ఇంట్లో పాపం అడ్డగించే వాళ్ళు లేరు. ఎవరు నేరుగా లోపలికి పోతారు, ఎవరు గేట్ వాళ్ళు ఆపరు. ఆ గుర్తుంపుకుంటే చక్కగా లోపలికి పోతున్నారు. నేను పోయే టైంకి ఆయన ఇది హాల్లో మొహరాలు ఉన్నాయి, దానికి ఇది కట్టన్ తెల్లటి కట్టన్ వేసింది. కట్టన్ అవతల ఆయన ఇది మన సోఫాలో అటు పడుకొని ముందర టీపై మీద కాలు పెట్టి పడుకున్నాడు, కనిపిస్తుంది తెల్లగా. నన్ను చూసి ఆయన ఇటు చేయండి ఆగు అని ఆగిపోయినా. ఒక పావు కూడా దాకా నాకు ఆయన సైకిల్ చేయాలి రమ్మన్నా. ఏందబ్బా నేను కొత్తగా అటు చూస్తే ఆ తెల్లని పరద అవతల కనిపిస్తుంది. ఆయన సోఫా మీద ఇలా కాలు పెట్టుకున్నాడు కదా, ఆ కాళ్ళని చిన్నగా 2 చేతులతో పట్టుకొని కిందికి పెట్టుకుంటాడు. తిరిగి ప్రచారానికి వచ్చింది కదా, కాలు పెద్ద భారీ కాయం, కాళ్ళు వాచినట్టుంది, నొప్పులు పెట్టేట్టుంది. వెంటనే తీసుకునేంత ఈజీగా రాలే కాళ్ళు. ఆ 2 చేతులతో కాలు చిన్నగా ఒక పావు కొట్టబట్టి 2 కాళ్ళ కింద పెట్టుకోవడానికి అంత ఇబ్బంది అయినా సరే కాళ్ళ కింద పెట్టి ఇలా సెగ చేసిండు. లోనికి వెళ్ళాను, కూర్చున్నాను. చెప్పు చారే అంటే అని అడుగుతున్నా. కొంచెం సారి సమాధానం చెప్పిండు. అంత అయిపోయిన తర్వాత వస్తాను అన్న అన్నాడు నాకు. అన్న అంటే సరే అన్నాడు. అప్పుడు అనిపించింది ఈయనని పెద్ద ఆయన అని ఎందుకంటే, ఎందుకంటే నాకు ఆయనకి చనువు ఉంది. నేను అన్న అంటే ఆయన చారే అంటాడు, పేరు పెట్టి పిలిచాడు. అటువంటి నేను పోతే కాలు ఎదురుగా సోఫా మీద ఉన్నాయి, వచ్చి జర్నలిస్ట్ వచ్చిండు, అతను కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చోవద్దు అనే ఒక ఆలోచన. కాలు కింద పెట్టేదో నన్ను లోపల రానేలే, వద్దని సైకిల్ చేసి మరి అంటే వచ్చే జర్నలిస్ట్ నేను అని కాదు, ఏ జర్నలిస్ట్ వచ్చినా కూడా అంతటి విలువిచ్చేవాడు. ఏ వ్యక్తి వచ్చినా సరే అలా కూర్చొని తను మంచిగా కూర్చొని వాళ్ళకు గౌరవంగా కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడేవాడు. అప్పుడు అనిపించింది ఎందుకు ప్రత్యర్థులు ఈయన పెద్ద ఆయన అంటున్నాడు. అంటే నా వయసు తక్కువ అయింది, అనుబంధం చదువు ఉంది. ఆయన కాళ్ళ శోభన పెట్టుకొని మాట్లాడింది కాదంటోని కాదు చెప్పను అంటే ఆటోమేటిక్గా. కానీ చారి అక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చిండు కాబట్టి జర్నలిస్ట్గానే వచ్చిండు, చారికి కాదు. కాబట్టి చారికి ఆ విలువ ఇవ్వాలి, జర్నలిస్ట్కి ఆ విలువ ఇవ్వాలి. అంటే విలేకరికి అంత విలువ ఇచ్చేవాడు ఆ రోజు రాజకీయ నాయకుడు. ఆయన అంత పెద్ద ఆయన అయ్యండి. 2 సార్లు సమాఖ్యాంతరం ముఖ్యమంత్రిగా చేసి, ఒకసారి సెంట్రల్ మినిస్టర్గా చేసి, సిడబ్ల్యూసి చైర్మన్గా కూడా చేసిండు. అంతటి హోదాలో పెద్ద రాజకీయ నాయకుడు. నేను పోతే నా కాళ్ళు ముందర టీపాయ మీద ఉన్నాయి, అలా ఉంచి మాట్లాడడం సబబు కాదు, ధర్మం కాదు, అతన్ని అగౌరవపరిచినట్టు అనే భావన చేత ఆ కాళ్ళని నిర్మలంగా తీసి కింద పెట్టుకోవడానికి పావుగట్ట పట్టిందంటే ఉంచుకోండి. అతను ఎంత ఇబ్బందిలో ఉన్నాడో, అంటే బాడీ తిరిగి వచ్చి అయినా సరే ఆ ఇబ్బందిని అంత అధిగమించి కాళ్ళు కింద పెట్టిన తర్వాత మాత్రం లోపుటమన్నాడు. అది ఆ రోజు రాజకీయ నాయకులకు విలేకరుల పట్ల ఉన్న గౌరవానికి, అభిమానానికి నిదర్శనం. ఆ రోజు రాజకీయ నాయకులు ఎంతగా విలువిచ్చారు అని చెప్పడానికి ఈ పెద్ద ఆయన చేసిన పని మనకు నిదర్శనం. అంతటి విలువ ఇచ్చేవారు విలేకరులకు. మరి ఈరోజు ఎంతమంది విలువ ఇస్తున్నారు? ఈరోజు ఎంతమంది విలేకరులకు ఆ గౌరవం దక్కుతుంది? ఏ రాజకీయ నాయకుడు విలేకరులకు విలుస్తున్నాడు? ఈరోజు ఒక సర్పంచ్ చేస్తాడు, ఆయనకు చీపు వెనుక నాకు బాడీ గార్డు, అద్ద హడావుడి. అలాంటి హడావుడు లేని ఆయన ఒకడే ఉండడంతే. ఆ హాల్లో బయట మాట్లాడితే ఉండరు అంతే. ఇంటి హడావుడి మాత్రం లేదు, కామ్గా ఉంది. ఇంతమంది ఎవరు లేకున్నా కూడా నేను పోతే ఉన్నది ఇద్దరమే అని తెలిసి కూడా తన కాళ్ళని కింద పెట్టుకోవడానికి పావుగంట ఇబ్బంది పడుతూ కింద పెట్టిన తర్వాత మాత్రమే నా లోపలికి అనుమతించిందంటే విజయభాస్కర్ రెడ్డి అప్పుడు అనిపించింది నిజంగా ఆయన పెద్ద ఆయన. అంత గౌరవ ప్రత్యర్థులకు అంటే ఎదుటి వాళ్లకు అంతటి విలువిస్తాడు కాబట్టి ప్రత్యర్థులు కూడా ఆయనకు అంతటి విలువిచ్చిండ్రు అన్న సంగతి ఆ రోజు అర్థమైంది. ఫస్ట్ పోయినప్పుడు కొత్తలో పోయినప్పుడు 90 ఏళ్ళు ఏంది అంటే పెద్ద ఆయన అంటారు. పెద్ద ఆయన అంటే హైట్ ఏదో ఉండని భారీ ఖాయమని కాదు, ఆయన మనసు పెద్దది. ఆయన ఎదుటి వాళ్ళని ఆదరించే గౌరవించే విధానం పెద్దది. కాబట్టి కర్నూలుకు విజయభాస్కర్ రెడ్డి నిజంగా పెద్ద ఆయనే. కాబట్టి ఆయన పెద్ద ఆయన అనిపించుకోవాలి. ప్రత్యర్థులు కూడా కె కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కూడా
ఆ పెద్ద ఆయన ఈ జిల్లాకి ఏం చేసిండు అని ప్రశ్నించిన వేదికల మీద తప్ప విజయభాస్కర్ రెడ్డి ఏం చేసిండని మాత్రం లేదు, ప్రత్యర్థులు విమర్శించలేదు. ఎందుకు అంటే ఆయన పెద్ద ఆయనకు ఆ గౌరవం, ఆయన ఎదుటి వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చిండు, అంతగా ప్రేమించేది చిన్నవాళ్ళని, కాబట్టి ప్రత్యర్థుల్ని కూడా ఆదరించేది, కాబట్టి ఆయనకు ఆ గౌరవం దక్కింది. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు పెద్ద ఆయన, కాబట్టి నిజంగా ఆయన పెద్ద ఆయనే.